యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ ఉరుకులు పరుగులు సరదాలు అన్నిటికీ దూరం అయ్యాను కదా. గడిచిన దాన్ని మార్చలేమమ్మా. గుర్తుకు తెచ్చుకోకుండా ఉండడమే మనం చేయగలిగిన పని. బాధని మర్చిపోవడమే అసలైన సంతోషం. ఇప్పుడు నాకు సంతోషమే అన్నయ్య. అసలు మళ్ళీ మిమ్మల్ని కలుస్తానో లేదో అనుకున్నా, కలిశాను. ఇంతకన్నా ఏం కావాలి? కానీ ఒక్క విషయంలో తప్ప అంతా సంతోషమే. నా పెద్ద మేనల్లుని ఇలా చూస్తున్నానన్న ఒకే ఒక బాధ. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. పిన్ని, నా మీద అంత సానుభూతి అవసరం లేదు. అక్కడ చెంచల దగ్గర ఉన్న నీకు, ఇక్కడ నాకు పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే అక్కడ నిన్ను గొలుసులతో కట్టేశారు, ఇక్కడ నన్ను వదిలేశారు, అంతే తేడా. ఊర్మిళ, ఏంటా మాటలు? ఉన్నమాటే అన్నా కదా అత్తయ్యా. నా బాధ అర్థమైన వాళ్ళకి నా మాటలు తప్పుగా అనిపించవు. తన మాటలేం పట్టించుకోకు శాంత. చెప్పిందిగా వదినా, అర్థం చేసుకుంటే తప్పుగా అనిపించవు అని. నా కూతురైతే అర్థం చేసుకోవడం మానేస్తానా? కాపాడండి. కాపాడు. హలో 108 ఇక్కడ. అది వైదేహియే కదా నన్నెందుకు కాపాడింది? నేను చేసిన దానికి నా చావు కదా కోరుకోవాలి. ఎందుకు నన్ను కాపాడింది? అసలు అది వైదేహియేనా? వైదేహిలా ఉన్నా వేరెవరోనా? ఎవరది?
నర్స్ ఇంజెక్షన్ తీసుకో. ఓకే డాక్టర్. త్వరగా. అది వైదేహి కదా. వైదేహి అయితే నన్ను గుర్తుపట్టకుండా ఉంటుందా? వాళ్ల ముందే కారు బ్లాస్ట్ అయింది కదా. చంచలా పోయింది అనుకుని సంబరం చేసుకుని ఉంటుంది గాని నా దగ్గరకొచ్చి నన్నెందుకు కాపాడాలని చూస్తుంది. ఖచ్చితంగా వైదేహి అయితే కాదు. ఎప్పటి వరకు చేస్తే ఏమవుతుందిలే అనుకున్నా. కానీ వైదేహి లాంటి ఇంకో అమ్మాయి ఉందంటే బతకాలి. ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని దశరథ రామయ్యని సాధించాలి. ఎందుకే అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది? ముందు నేను బతికితే అవన్నీ తెలుసుకోవచ్చు. బతకాలి, నేను బతకాలి, నేను బతకాలి, 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 నేను బతకాలి. వైదేహి వదలండి, వదలండి, వదలండి. బా అంటే ఆ ఫేస్ వైదేహి, ఈ ఫేస్ జానకి అని అలవాటు కదా. అంటే ఈ మొహం అంటే నేను వైదేహిని కానా? 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 చెప్పండి. కానా? వైదేహిని కానా? చెప్పండి. వదలండి, వదలండి. వదలను. ఎందుకంత కోపం? ఈ జానకి మొహం నచ్చలేదన్నారు కదా, ఎందుకు వచ్చారు? వదలండి. ఇంకా విషయం మర్చిపోలేదా? మీరే మర్చిపోయారు కదా వైదేహిని. దేవుడా, మళ్ళీ మొదలు పెట్టేవేంటి? వైదేహి ఏంటి, జానకి ఏంటి, రెండు నువ్వే కదా. ఇప్పటికే బోల్డ్ అంత టైం వేస్ట్ అయిపోయింది. అదంతా ఎలా కవర్ చేయాలా అని నేను ఆలోచిస్తుంటే ఈ వైదేహి జానకి గోలేంటి బంగారం? అర్థం చేసుకో. నేను అర్థం చేసుకోలేదు. వదలండి. ఆగు. ఎక్కడ వదలండి. వదులు బావా. వదిలే ప్రసక్తే లేదు. ఇది పడక గది కాదు, వంట గది. ఎక్కడైతే ఏంటి, నేను కౌగిలించుకుంది నా పెళ్ళాన్నే కదా. అయ్యో, ఎవరైనా చూస్తారు, బాగోదు. వదలండి. బాగోకపోతే వాళ్ళే కళ్ళు మూసుకుంటారులే. వద్దు బావా, ప్లీజ్ బావా, వద్దు.
ఏయ్ పాయసం బాగా రావాలి. అలాని ఏదేది ఇదిగో చక్కెర ఎక్కువ వేయద్దు. ఇదిగో జీడిపప్పు కిస్మిస్ మర్చిపోద్దు. అరే వదినా, వైదేహికి పాయసం ఎలా చేయాలో నేర్పిస్తున్నా. నువ్వు చేయి. రా వదినా, వైదేహికి పాయసం ఎలా చేయాలో అని నేర్పిస్తున్నా. పాయసమా? నేనింకా పులిహోర కలుపుతున్నారేమో అనుకున్నాను. వైదేహి, నేను చెప్పినట్టు నువ్వు పాయసాన్ని యాజ్ డిస్ గా నేర్చేసుకో, ఓకేనా? బాగా రావాలి. యా ఓకే. తప్పేం లేదులే వైదేహి, అన్ని ఆటంకాలు తొలగిపోయాయి కదా. హద్దులు మీరడంలో తప్పే లేదు. భార్యాభర్తలే కదా, హద్దు మీరడంలో తప్పే లేదంటున్నా. భార్యాభర్తలని మళ్ళీ హద్దులంటావేంటక్క? ఏ హద్దులు లేని బంధమే భార్యాభర్తల అనుబంధం. జరిగినమ్మ జల్లెడతో నీళ్లు మోసినా చెల్లినట్టు అంతా నువ్వనుకున్నట్టే జరిగింది కదా. ఎన్నైనా మాట్లాడతావు. అమ్మొచ్చింది, అనాథానే ముద్రపోయింది. అత్తయ్య కోడలిగా అంగీకరించారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నీ అంత అదృష్టవంతురాల్ని ఎక్కడా చూడలేదు. కాకపోతే ఒక చిన్న అనుమానం. అసలు నువ్వు వైదేహివేనా? అంటే రూపం మారిపోయింది కదా. ఎన్ని సాక్ష్యాలు ఆధారాలు చూపించినా వైదేహివి కాదేమోనన్న చిన్న అనుమానం ఏదో ఒక మూల ఉంటూనే ఉంటుంది. ఇక్కడ కూడా నీ అదృష్టం మళ్ళీ బాగుంది. నువ్వు వైదేహివి కాదేమో అన్న అనుమానం దేవాంష్కి రాలేదు. వచ్చుంటే పాపం ఈ సరదాలు సరసాలు అన్నీ ఏమైపోయి ఉండేవో. అసలేంటక్క నీ బాధ? నన్ను వైదేహిలా అందరూ అంగీకరిస్తున్నారనా, లేక సంతోషంగా ఉన్నానన్నా? నా రూపం మారిపోయినా నేను వైదేహిలానే ఉన్నా. నా రూపం మారినా ఆయనకి భార్యగానే ఉన్నా, ఈ ఇంటికి కోడలిగానే ఉన్నా. కానీ నువ్వు అదే రూపంతో ఉన్నావు, కానీ ఏం లాభం? ఇంటి కోడలిగా బాధ్యతగా లేవు. బావగారితో భార్యగా ఒక్కరోజు ప్రేమగా లేవు. ఏ రూపంలో ఉన్నామన్నది ముఖ్యం కాదక్కా, ఎంత బాధ్యతగా ఉన్నామన్నది ముఖ్యం. కాబట్టి వాళ్ళెలా ఉన్నారో వీళ్ళెలా ఉన్నారో అని ఆలోచించటం మానేసి నువ్వెలా ఉండాలో అన్నది ఆలోచించుకో. బావగారితో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు. నాకే నీతులు చెప్తావా? చెప్తానుండు. ఇప్పుడు తీసుకెళ్ళు పాయసం, అందరూ తింటారు ఉప్పగా.
అమ్మా తియ్యరా దండ, తియ్యరా దండ. తియ్యమని చెప్తుంటే అర్థం కావడం లేదా? అమ్మా, పోయిన వాళ్లకు దీపం పెట్టకపోతే ఆత్మ శాంతించదమ్మా. ఇప్పుడు మాత్రం వీడి ఆత్మ శాంతిస్తుందా? దీపమైనా దినమైనా నా కొడుకుని చంపిన దాని చావు చూసిన తర్వాతే. వీడు రాజు కొడుకు రాయుడు. రాజు వాడంతట వాడు చస్తేనే దినం పెట్టాలి. ఎవరి చేతిలోనైనా చస్తే వాళ్ళని చంపి వాళ్లతో కలిపి దినం పెట్టాలి. అప్పుడే వాడి ఆత్మకి శాంతి. అర్థమైందా? ఏ దిక్కు మొక్కు లేనిదని తెలిసినా నా కొడుకు ఇష్టపడ్డాడని పెళ్లి చేస్తే నా కొడుకు ప్రాణాలే తీసిపోతుందా? దాన్ని వదిలేది లేదు రాయుడు. ఎప్పటికైనా దాని చావు నా చేతిలోనే. నమస్తే మేడం. రా పోలీస్ అయినా అది దొరికిందా లేదా? లేదమ్మా, వెతుకుతున్నాం. మీకు దొరకదు, నాకు తెలుసు. మీరలా పోలీస్ బట్టలేసుకొని విజిలేసుకుని వెతికితే దొంగ దాక్కుంటుంది గాని దొరుకుతుందా? మీరు వెతికింది చాలు, నేను చూసుకుంటానులే. అమ్మా, ఈ కంప్లైంట్ మీద ఒక్క సంతకం పెట్టండి. అప్పుడే కదా 10 మంది పోలీసులు పెట్టి వెతికించగలం. కంప్లైంట్ లేకుండా కేసు ముందుకెళ్ళదమ్మా. అయితే మూసుకొని పో. కంప్లైంటు లేదు, ఏమీ లేదు. అది ఎక్కడికి పోయినా, ఎంత దూరం పరిగెత్తినా చివరికి నా దగ్గరికి రావాల్సిందే. దాని ఆయువు పట్టు నా దగ్గరే ఉంది. దాని ఆయువు కూడా నా చేతిలోనే మూడబోతోంది. నేను చూసుకుంటానులే. పో పోలీస్ అయినా. రే రాయుడు, అమ్మా, అది ఎక్కడున్నా తెల్లారేసరికి నా కాళ్ల దగ్గర ఉండాలి. తీసుకురాపో. అలాగేనమ్మా.